తో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడు సార్. నువ్వా? అదేంటి ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేను ఎలా చూస్తాను మామయ్య, నాకు కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పచెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి. అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్, ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలిక్. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటం లేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? Okay. ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టాగా? నో, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు, సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. రాయ్, ఏంటి సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏ ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వద్దులేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్నే రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు. తమ్ముడు, ఇదే రావడమా? అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటైపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించడానికి ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గానీ నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్గా లేదా? పరా. అలాగే.
తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్గా తయారైంది కదా? అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా? మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే. రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి. అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతన కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాని కోడికి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుంటాడు, అది రేపై ఉంటది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడీడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? నేను సేమ్ శాస్త్రం కాదు కదా, కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క 1 రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎందరో కత్తి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్ వి. రతాలు రతాలు ఇక్కడ ఆయ్ టట్టటాయ్ కోడితోడా. ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా. తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మాయి ఎదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అయ్యగారు వచ్చారు. అది గుడ్డో ఆడికేం కనబడదు. తిను. ఇంకా నయం, ఆ కుక్కలు లాగిన చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చిండేవాళ్ళం. కాదు, లేదు. మీ ఏసాలు మార్చి మా తలరాతలు మార్చినారు కదురా. చెప్తా మీ సంగతి. ఏవే దొంగనాసానికి వచ్చారు? ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రేయ్, ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నిన్ను మామూలుగా ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెంచేస్తారా? అయినా మేమేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీన్ని ఉంచుకో, దాన్ని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే. కుక్క కాటుకు చెప్పు దెబ్బని ఆ పిండి ఆద్మీ హో. నీకే తమిళ కారనా? హాజీ వాజీ వాంగో బోంగో ఏమి నాటకాలు ఆడినారా? మిమ్మల్ని బట్టనీకి మీ పెండ్లి క్యాసెట్టు నా పెండ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా. చెప్తా, మీ పని చెప్తా.
బావగారు ఎవరున్నారు మీరు? మీకు ఒక న్యూస్ చెప్తా. దెబ్బకు గుండె సింగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్గా మామయ్య గారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా ఇది రేయ్, నన్నే కట్టేస్తారా? మీ అంతు చూసా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు తీస్తా. చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు మా ఇంటా వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంట. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి, ఆ అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. ఆలోచించండి. అబ్బా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదవేంటే బావగారు, అర్థం చేసుకుంటాలే. అన్నయ్య, మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరుదీరా తినండి అన్నయ్య. ఏమండి బావగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్గా 1/4 కిలో చికెన్ తెచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు. మీ కాడ చాలా చీపు. ఒరే చెత్తనా కొడుకులారా, నన్నం కాదురా, ఇట్లాంటి ఎదవలకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో ఒక కాయపడేలా చూసుకోండి. అది పండిందనుకోండి, ఇట్లాంటి లుచ్చారు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? సీపు సిలిపి. మా ఆవిడ కడుపులో కాయ కాయటం కోసం అవసరమైతే ఆ చంద్రుడిని దింపుతా. బాలిక, ఓ బాలిక. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. హ, నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం. చందమామ రావే, రావిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు. మరక్కడ ఈరోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని. తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాద్ ఇద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదించండి.